ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసం టాపిక్ వచ్చేసరికి ఉమ్. ఇలాగ వెంటనే పెళ్లి ఉంటది కాబట్టి ముందే ఇక మళ్ళీ అప్పుడు టైం ఉండదు మనకి అని ఇప్పుడు రెడీ ఆర్డర్ చేసి ఇస్తూ ఉంటారు కరెక్ట్ కదా, కరెక్ట్. అంటే రేట్ ఇప్పుడు తక్కువగా ఉంటుందని తక్కువ ప్రైజెస్ కూడా కొంచెం స్లాష్ డౌన్ అయిపోయి ఉంటాయి డిస్కౌంట్. కాబట్టి కొంచెం ఎంతో కొంత ఎంత మిగిలినట్టే కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ టైం ఇది బెస్ట్. కరెక్టే. అయితే ఆషాఢ మాసంలో గోల్డ్ ని ఎలా కొంటే బాగుంటుందంటారు? ఏ ఏ నగలు కొంటే బాగుంటుందంటారు? అంటే ఇక్కడ కేటగరైజేషన్ చేసుకోవాలండి స్వరూపం. నార్మల్ గా ఏంటంటే ఒకప్పుడు లాగా గోల్డ్ రిజర్వ్స్ ఇప్పుడు మన బ్యాంక్స్ లో చూస్తే కూడా ఇండియా హెస్ గాట్ లాట్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్. ఏ కంట్రీ చూసినా ప్రతి కంట్రీలో గోల్డ్ ని ఎందుకు రిజర్వ్ గా పెట్టుకుంటున్నారు? అదే కదా ఎకానమీ పడిపోయినప్పుడు మనకి హ్యాండీగా ఉండేది జస్ట్ గోల్డే. అది ఇంట్లో అన్నా కానివ్వండి, కంట్రీ మన దేశ ఆర్థిక వ్యవస్థ చూసుకున్నప్పటికీ ఎనీవేస్ గోల్డ్ ఎక్కడన్నా ఒకటేలాగా ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది ఒక స్టాంప్ ఏమేసేసారంటే గోల్డ్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఇష్టము, గోల్డ్ అంటే ఓన్లీ ఆడవాళ్ళ వరకే పరిమితం అన్న ఒక ఏదైతే ఉందో. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే గోల్డ్ ఈజ్ అ లైఫ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు మన ఫ్యామిలీకి ఇన్వెస్ట్మెంట్ అది. ఒక అసెట్, ఒక ఇల్లు ఎలాగైతే కొంటామో, ఒక షేర్స్ ఎలాగైతే కొంటామో, గోల్డ్ ఈజ్ ఆల్సో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఈ మధ్య కాలంలో. ఒకవేళ మ్యారేజెస్ పరంగా కొనుక్కోవాలి అన్నప్పుడు ఆర్నమెంట్ గోల్డ్ కొనుక్కోవడం శ్రేష్టము. నా సజెషన్ ఇప్పుడు చెప్పమంటే యాక్చువల్గా అంటే ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ మధ్య కాలంలో బంగారానికి రోల్డ్ గోల్డ్ కి తేడానే లేదు అసలు. కరెక్టే. ఏది కొన్నా ఏది వేసుకున్నా మామూలు నిజంగా బంగారం వేసుకెళ్ళినా అది రోల్డ్ గోల్డ్ కిందకి తీసి పాడేస్తారు మనల్ని. అది ఒకవేళ బంగారం అదే వయసు వరుస అనమాట. రోల్డ్ గోల్డ్ ని గోల్డ్, గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనుకునే రోజులు ఇప్పుడు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు గోల్డ్ ని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూడడం. అంటే ఎంత మినిమం కావాలో అంత ఆర్నమెంట్ చేసుకొని మిగతాది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉన్నట్టు అఫోర్డబిలిటీ ఉంటే గనక దాన్ని బిస్కెట్ ఫామ్ లో కొని పెట్టుకోవడం అన్న ఉత్తమమైనది ఇంకేదీ లేదనమాట. ఎందుకంటే రేపటి రోజు మనం క్విక్ గా అమ్మాలన్నా మనకి వాల్యూ బాగుంటది కదా. ఆర్నమెంట్ గోల్డ్ మీద మనకి తరుగుపోతుంది, దాంట్లో రాళ్ళు తీసేస్తారు, మేకింగ్ చార్జెస్ అంటారు. అవన్నీ తీసేసాక వచ్చే దానికంటే కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ ఎప్పుడైతే స్లాష్ డౌన్ తగ్గిందో ఆర్నమెంట్ కంటే కూడా మీరు బిస్కెట్ గోల్డ్ కొనుక్కోవడమే నా సజెషన్ బెస్ట్ ది. ఎందుకంటే నేను అలా చేసి చాలా బెనిఫిట్ అయ్యా. నా విషయంలో మెనీ టైమ్స్ నేను గోల్డ్ బిస్కెట్ లోనే ఇన్వెస్ట్ చేసినప్పుడు అది అవసరానికి మనకి ఎంత ఉపయోగపడుతుందో. మీరు ఒక స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, లేదు అది చెడగొట్టి మీ పిల్లలకి ఏమైనా చేయించాలన్నా దాంట్లో ఉన్న వాల్యూ బాగా కనపడుతుంది మనకి. లాస్ట్ వీక్ పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. ఆవిడ చూసారా బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే. ఆవిడ ఒక ఆర్థిక మంత్రిగా మన దేశం గురించి ఆలోచించారు. మళ్ళీ మనలాంటి మహిళే కదా, మనలాంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి బంగారము వెండిని తీసుకున్నారు అనమాట. దాని మీద అన్ని కస్టమ్స్ డ్యూటీ దగ్గర నుంచి తగ్గించడం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. మీరేమంటారు దాన్ని? అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఆ తగ్గిన ప్రైస్ కూడా చాలా మందికి అఫోర్డబిలిటీ లేదు. ఎందుకంటే ఒక్కసారి మనం 1950 నుంచి గోల్డ్ ప్రైస్ చూసుకుంటూ వస్తే 102 రూపాయలు ఉన్న బంగారము 1990s లో 3500 దగ్గర నుంచి మొదలై 5000, 6000 మొదలయ్యి ఇప్పుడు క్లోజ్ టు 70,000 టచ్ అయింది. కాబట్టి చాలా ఇది ఇట్స్ టూ మచ్ ఫర్ అ నార్మల్ పర్సన్. కానీ అందులో ఒక 3000, 4000 తగ్గినా మనకేంటో ఒక ఊరట అన్నమాట. ఓకే, తగ్గింది కదా, తగ్గింది బంగారం తగ్గింది, వెళ్ళి కొనుక్కుందాం. కానీ కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం అది తగ్గలేదు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు బంగారం కంటే కూడా డబ్బులు ఇచ్చేసే బెటరే కదా, వాళ్ళకి డబ్బు క్యాష్ గా కనపడుతూ ఉంటది, బంగారం అంటే కనపడట్లేదు. 1 గ్రామ్ బంగారం అయినా 2 గ్రాముల బంగారం అయినా ఏముంది అంటారు. 2 గ్రాముల బంగారంలో ఏమైనా కొనాలంటే మీరు ఈజీగా 15,000-16,000 ఇన్వెస్ట్ చేయాలి నార్మల్ గా. ఎవరైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ కొనాలి అంటే మనము ఒక 2 గ్రామ్స్ లో ఏదైనా ఏదో తీసుకుంటాం, చిన్న ఇయర్ టాప్స్ ఏదో ఇస్తే దానికి వాల్యూ లేదు. ఆఫ్టర్ ఆల్ 2 గ్రామ్సే కదా అంటే. బట్ వెన్ యూ సీ ఇట్ ఇన్ క్యాష్ ఫామ్ లో చూసినప్పుడు అది చాలా ఎక్కువ క్యాష్ లాగా కనపడుతుంది మనకి. కాబట్టి ఇది తగ్గినప్పటికీ కూడా ఓకే, కొంచెంలో కొంచెం ఊరట. అట్లీస్ట్ మనం ఎంతో 1 తులం బంగారం అని అఫోర్డ్ చేసే అంత సేవింగ్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి కొని పెట్టుకోవడమే. ఎందుకంటే మళ్ళా ఎప్పుడు స్పైక్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బై గోల్డ్ అండ్ సిల్వర్ 2. వనజ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను కూడా చాలా గోల్డ్ కొంటూ ఉంటాను, నాకు ఎన్నోసార్లు యూజ్ అయింది బాగా అవసరమైన సమయంలో అని. ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? గోల్డ్ కొనడం వల్ల మీరు ఎక్కడ బెనిఫిట్ అయ్యారు, అది మీకు ఎలా ఉపయోగపడింది?
ఇప్పుడు గోల్డ్ బిస్కెట్స్ కొన్నప్పుడు మనకి సడన్ గా ఎక్కడన్నా మేము ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. సడన్ గా మన దగ్గర ఎక్కడ వస్తాయి అన్ని డబ్బులు? ఈ కరెక్ట్ గోల్డ్ అండి. ఇచ్చేసాము వెంటనే దాని ప్రైస్ మాకు వచ్చేసింది. అది రీసెంట్ గా మా బాబు మ్యారేజ్ కూడా చేసాం అనమాట. మీ మ్యారేజ్ బాబుకి మ్యారేజా? అవును. మీ సొంత కొడుకు? మా బాబుకి మ్యారేజ్. మీ బాబుకి మ్యారేజ్ కూడా అయిందా? అమ్మో! నేనెప్పుడు మిమ్మల్ని సబ్జెక్ట్ ఓరియెంటెడ్ గా చూస్తున్నాను తప్ప మీ పర్సనల్ ఇష్యూస్ నిజంగా నేనెప్పుడు అడగలేదు. రీసెంట్ మార్చ్ లో అయిందనమాట. తన మీరు మ్యారేజ్ కూడా ఏంటి షర్మిల గారిలాగే ఉన్నారు. ఎవరు? షర్మిల గారిని చూస్తే చిన్నావిడ అనిపిస్తారు. యాహ్! యాహ్! వాళ్ళ అబ్బాయికి అయ్యో! ఇంత తొందరగా పెళ్లి చేశారని నాకు అదే కొంచెం ఎర్లీ మ్యారేజెస్ కి అడ్వాంటేజ్ అదే. మరి అనుకున్నంత చిన్నవాళ్ళం ఏం కాదు. ఇప్పుడు ఏజ్ బయట పడిపోద్ది అదే బంగారమేమో అనవసరంగా. గాని. సో అలాగా చేసినప్పుడు ఎమర్జెన్సీ కదా! ఆ హ్మ్. గోల్డ్ ఇప్పుడు మా వచ్చే కోడలికి ఏమైనా చేపిచ్చాలన్నా ఆర్నమెంట్ పరంగా కొనడం కంటే కూడా ఆ బిస్కెట్‌ని తీసుకెళ్ళి నాకు గావాల్సినట్టు నేను డిజైన్స్ చేపిచ్చుకోవడం. హ్మ్. ప్లస్ ఇంకొకటి చేసి కొంచెం క్యాష్ అవసరం పడినప్పుడు ఈజీ అండ్ కన్వీనియంట్ యాక్చువల్‌గా మనకి. ఈ హ్మ్. తతంగాలు ఏమి ఉండవు. తలకాయ నొప్పులుండవు. మనం ఎక్కడైతే కొన్నామో అక్కడ ఎళ్లి ఇచ్చేయడం అంతే. హ్మ్. వాళ్ళు మనకి ఆ రోజుకున్న ప్రైస్ మనకిస్తారు. అందులో తగ్గడం, పెరగడం ఏమి ఉండదు. సో, హ్మ్. నాకేమనిపించింది చాలా బెనిఫిట్. అంటే కొనడం అంటే అందరూ ఎళ్లి ఒక 100 గ్రామ్స్ బార్ కొనాలని ఏం రూల్ లేదక్కడ. హ్మ్. మనం ఎంత కొనగలిగితే అంత. జస్ట్ ఒక 2 గ్రామ్స్ కన్నా బిస్కెట్ ఫార్మ్‌లో కొనిపెట్టుకుంటే మనకొస్తున్నాయి కదా! ఎనీ బ్యాంక్‌లో మీరెళ్తే హ్మ్. మీకు 1 గ్రామ్, 2 గ్రామ్ బిస్కెట్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఎంత పడితే 100 గ్రామ్స్. హ్మ్. 50 అండ్ 100. ఆల్‌వేస్ బెటరు బిస్కెట్ ఫార్మ్‌లో కొనిపెట్టుకోవడం. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. గోల్డ్ కొనిపెట్టుకున్నాక మళ్ళా మనకెవరో రోల్డ్ గోల్డ్‌ది ఒకటి పెద్ద హారం యేసుకుంటారు. అరే! నేను అదేసుకుంటే బావుండు హ్మ్. గదా! ఇది అలా చేపించుకుంటే బావుండు గదా! అదొక సేఫ్టీ గూడా మనకి. అవును. సడన్ మెడికల్ క్రైసిస్‌లో కూడా హ్మ్. ఇది చాలా ఉపయోగపడుతదండి అసలు. మెడికల్ టర్మ్స్‌లో. మనకేమవుతదంటే నార్మల్‌గా మనకు ఆర్నమెంట్‌ని బ్యాంక్‌లో కుదవపెట్టాలన్నా, మార్వాడి షాప్‌కెళ్ళి అది ప్లెడ్జ్ చేసి డబ్బులు తేవాలంటే ఒక సెంటిమెంట్. హ్మ్. అయ్యో! నా ఇంటి లక్ష్మిని నేనిచ్చేస్తున్నాను. లక్ష్మీదేవిని పంపించేస్తున్నాను. అందరు ఆడవాళ్ళకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎమోషన్‌తో ఫీల్ అయ్యి వాళ్ళదిస్తారు. హ్మ్. ఏడ్చుకుంటూ బంగారాన్ని తాకట్టు పెట్టే తాకట్టు వాళ్ళున్నారు. పెట్టిన రోజులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్క హ్మ్. ఆడవాళ్ళ లైఫ్‌లో. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఒక కష్టం అంటూ వస్తది. అప్పుడు హ్యాండీగా బంగారం ఫస్ట్ నా బంగారం ఉందమ్మే అన్న డైలాగ్ అందరం అవును. అంటూ ఉంటాం కదా! హ్మ్. ఏ లైఫ్ ఏ స్టేజ్‌లో అన్నా. సో, అట్లాంటప్పుడు ఈ బిస్కెట్ ఫార్మ్‌లో కొన్నప్పుడు ఫస్ట్ మనకది వాల్యూ ఫర్ మనీ. 2 మనకు ఆ ఎమోషనల్ కనెక్ట్ అన్నది అంతుండదు. ఓకే. ఇది కొన్నాం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి ఇచ్చేసి డబ్బులు తెచ్చుకున్నా ఓకే అన్న ఒక ఫీలింగ్. హ్మ్. సో, కాబట్టి నా ఒపీనియన్ అది. నిజమే. ఏదన్నా హాస్పిటల్ అవసరాలకి సడెన్‌గా కావాలంటే, హ్మ్. ఒకవైపేమో ఒక బాధలో ఉంటాము. అవును. హాస్పిటలు, అవును. హెల్త్ అని చెప్పి. అవును. ఎవరిని డబ్బులడిగినా, అమ్మో! రేపు ఎటుపోయి ఎటొస్తదో వీళ్ళు ఇవ్వగలరో లేదో అని ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఆర్నమెంట్ పెడుతున్నప్పుడు ఇటు రోగం వచ్చింది, నా డబ్బులు పోతే, నా బంగారం పోయింది, నా ఇంటి లక్ష్మి సో, ఇవన్నీ కామన్‌గా ఎమోషన్స్ అన్నమాట. ఇవన్నిటిని యెస్. ఎమోషన్‌గా చూడాలి మనం. హ్మ్. కాబట్టి బిస్కెట్ ఈస్ ఆల్‌వేస్ బెస్ట్ హ్మ్. ఆప్షన్ నన్నడిగితే. అవును.